సో నెక్స్ట్ క్లాస్ వచ్చి టైప్ స్టడీలో సో ఆల్రెడీ మీకు స్కోలియోడాన్లో అది ఎక్స్టర్నల్ ఫీచర్స్ డైజెస్టివ్ సిస్టమ్ చెప్పాను కదా. సో టుడే క్లాస్ నౌ రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ స్కోలియోడాన్. సో స్కోలియోడాన్లో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది ఎలా ఉంటుందని మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వాట్ అబౌట్ రెస్పిరేషన్ మీన్స్ inhale gas is come to oxygen, exhale gas is the carbon dioxide removed from the body. This is called the respiration. అంటే ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్ is called the respiration అని చెప్తాం. సో మనం ఇక్కడ రెస్పిరేటరీ సిస్టంలో చూసుకుంటే స్కోలియోడాన్లో సో దిస్ ఆర్ commonly known as dog fish. So these animals is live with the water. So water lo live avutundi kabatti so this respiration is aquatic since the animal resides in water. So the animal resides in water. Animals are most all animals is living the water lo live avutundi. So it breathes by means of gills borne in a series of gill pouches on either lateral side of the pharynx. Okay, gill pouches anedi on either side of the pharynx దగ్గర మనకి gill pouches అనేది ఎలాగే మనకి కనిపించడం అనేది జరుగుతుంది. సో వాటర్ ఎంటర్స్ ద మౌత్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద బక్కల్ క్యావిటీ సో పారింగ్స్ గిల్ pouches bearing gill lamella does not through the external gill slits after bathing the gills. సో ఈ గిల్ యొక్క స్ట్రక్చర్స్ లో మనం చూసుకుంటే సో దిస్ లొకేటెడ్ ఇన్ ద పారింగ్స్ ఎదర్ సైడ్ ఆఫ్ ది బాడీ ఇన్ ద హెడ్ పార్ట్. సో హెడ్ పార్ట్ లో బాడీ దగ్గర మనకి పారింగ్స్ దగ్గర ఈ గిల్ pouches అనేది ఎదర్ సైడ్ లాటరల్ సైడ్ అనేది మనకి పారింగ్స్ దగ్గర కనిపిస్తుంది అనమాట. సో వాటర్ ఎంటర్స్ ద మౌత్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద బక్కల్ క్యావిటీ. సో వాటర్ అనేది మౌత్ నుంచి బక్కల్ క్యావిటీలకి పాస్ అయినప్పుడు సో త్రూ ద పారింగ్స్ సో పారింగ్స్ దగ్గర గిల్ pouches bearing the gill lamellas. సో ఈ గిల్ lamellas నుంచి goes out through the external gill slits after bathing the gills. మౌత్ ద్వారా వాటర్ అనేది లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఆఫ్టర్ దట్ దే కమ్ విత్ వాటర్ ఇన్ ద బక్కల్ క్యావిటీ. సో ఆఫ్టర్ దట్ పారింగ్స్ నుంచి గిల్ pouches లోకి గిల్ lamellas వెళ్ళిన తర్వాత ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ లోంచి గిల్స్ టచ్ చేస్తూ ఎక్స్టర్నల్ గిల్స్ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఎక్స్టర్నల్ గిల్స్ నుంచి మనకి వాటర్ అనేది ఎంటర్ అవ్వదు. సో మౌత్ దగ్గర నుంచే మనకు వాటర్ అనేది ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అలా రెస్పిరేటరీ సిస్టమ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో రెస్పిరేషన్ అంటే మనకు ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడమే. మన ఆల్మోస్ట్ అన్ని యానిమల్స్లోనూ ఆక్సిజన్ తీసుకోవడం కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయడం అనేది సో రెస్పిరేటరీ సిస్టమ్ అనేది మనకి తెలుసు. సో మీరు చిన్నప్పటి నుంచి చదువుంటారు. సో ఇక్కడ స్కోలియోడాన్లో ఎస్పెషల్లీ చూసుకున్నప్పుడు ఇక్కడ there are 5 pairs of gill pouches bearing gills. సో ఇక్కడ మనకి 5 pairs of gill pouches bearing the gills. సో 5 జతలైనటువంటి గిల్స్ అనేది మనకి గిల్ pouches లో ఈ గిల్స్ అనేవి అరేంజ్ అయి ఉంటాయి అన్నమాట. సో అరేంజ్డ్ ఇన్ ద సిరీస్ బిహైండ్ ద హైయాడ్ ఆర్క్. సో ఇది ఎక్కడ అరేంజ్ అయి ఉంటుందంటే సిరీస్ ఆఫ్ ది హైయాడ్ ఆర్క్ కింద లాటరల్ వాల్స్ ఆఫ్ ది పారింగ్స్. సో పారింగ్స్ యొక్క లాటరల్ వాల్ దగ్గర హైయాడ్ ఆర్క్ దగ్గర హైయాడ్ ఆర్క్ మీన్స్ బోన్స్. సో దిస్ బిహైండ్ ఆఫ్ ది అరేంజ్డ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ది గిల్స్. ఈచ్ గిల్ pouch is compressed anterior posterior and communicates with the cavity of the pharynx. సో ఈచ్ గిల్ pouch అనేది ఈజ్ కంప్రెస్డ్. గిల్ pouch అనేది కంప్రెస్డ్ గా ఉండి యాంటీరియర్ పోస్టీరియర్ అండ్ కమ్యూనికేట్ విత్ ద క్యావిటీ ఆఫ్ ది పారింగ్స్. సో ఈ యాంటీరియర్ పోస్టీరియర్ దగ్గర పారింగ్స్ తో కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో త్రో ఏ లార్జ్ ఇంటర్నల్ బ్రాంకియల్ అపెంచర్స్ అండ్ విత్ ద ఎక్స్టీరియర్ త్రో ఏ నారో ఎక్స్టర్నల్ బ్రాంకియల్ అపెంచర్. సో కామన్లీ కాల్డ్ గిల్ స్లిట్స్. సో ఇక్కడ మనకి ఏంటంటే పారింగ్స్ దగ్గర సో లార్జ్ ఇంటర్నల్ బ్రాంకియల్ అపెంచర్ అండ్ విత్ ద exterior through a narrow external branchial aperture. సో కామన్లీ కాల్డ్ గిల్ స్లిట్స్. సో వాటిని ఏమంటాం మనము గిల్ స్లిట్స్ అని చెప్తాం. సో ద ఎండోడర్మల్ మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ గిల్ pouches ఆర్ ఇంటర్నల్ బ్రాంకియల్ సెప్టా is raised into a series of horizontal folds to form lamelliforms branchial lamella or gill filaments. సో ఇది ఎండోడర్మల్ మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ గిల్ pouches. గిల్ pouches లో మ్యూకస్ మెంబ్రేన్స్ తో ఉన్నటువంటి ఎండోడర్మల్ లేయర్ అనేది ఫామ్ చేసుకుంటుంది. అలాగే ఇంట్రో బ్రాంకియల్ సెప్టా ఈజ్ రైజ్డ్ ఇంటూ ఏ సిరీస్ ఆఫ్ హారిజంటల్ ఫోల్డ్స్. సో ఇక్కడ హారిజంటల్ ఫోల్డ్స్ అనేది టు ఫార్మ్స్ ద లామెల్లిఫార్మ్స్ బ్రాంకియల్ లామెల్లా ఆర్ గిల్ ఫిలమెంట్స్. సో గిల్ ఫిలమెంట్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో యూ విల్ సీ ద ఫిగర్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ద స్కోలియోడాన్. సో యూ విల్ సీ ద
figure. So these are respiratory system in the scoliodon. So you will see, one second, you will see the figure. చూడండి. సో బ్రీఫ్ అంతా ఒకసారి చూడండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ విత్ ద బ్రీఫ్ డీటెయిల్స్. ఓకే. సో దిస్ ద హెడ్ పార్ట్ ఆఫ్ ది బాడీ. అంటే బాడీ దగ్గర ఉన్నటువంటి హెడ్ పార్ట్ వచ్చి ఫ్రంట్ పార్ట్ అంటీరియర్ సైడ్ ఉన్నటువంటి బాడీ స్ట్రక్చర్ ఇది. సో ఇక్కడ మనకి ఏంటంటే హెడ్ పార్ట్ లో స్నౌట్ ఉంటుంది. సో స్నౌట్ దగ్గర మనకి ఏముంటుంది, మౌత్ అనేది ఓపెన్ ఉంటుంది. సో మౌత్ దగ్గర ఏముంటుంది, టీత్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఇక్కడ ఉన్నటువంటి టీత్స్ ఏ టైప్ ఆఫ్ ఉంటాయి, హోమోడాంట్ టైప్ ఉన్నటువంటి టీత్స్ ఉంటాయి. సో ఇక్కడ ఆల్ఫాక్టరీ పిట్ అనేది ఓపెన్ అయి ఉంటుంది. ఓకే. సో ఈ స్ట్రక్చర్ మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి 5 pairs ఆఫ్ గిల్స్ లాటరల్ సైడ్ ఆఫ్ ది పారింక్స్ యొక్క గిల్ పౌచెస్ లో మనకి ఇక్కడ 5 pairs ఆఫ్ గిల్స్ అనేది ఫామ్ ఉంటాయి. సో ఈచ్ ఒక గిల్స్ మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు దీంట్లో ఉన్నటువంటి గిల్స్ అనేది ఉంటాయి. సో గిల్స్ లో ఈ ఓపెనింగ్ అనేది ఓపెన్ అయి ఉంటాయి. సో ఈ 5 pairs ఆర్చెస్ ఇక్కడ ఒక 1 2 3 4 5. సో either సైడ్ ఆఫ్ ది 5, దిస్ సైడ్ ఆఫ్ ది 5. అంటే ఒక రైట్ సైడ్ 5, లెఫ్ట్ సైడ్ వచ్చి 5 అనే గిల్స్ అనేది ఫామ్ అవుతాయి. సో ఈ గిల్స్ అంతా ఏంటంటే గిల్ పౌచెస్ లో లొకేట్ అయి ఉంటాయి అన్నమాట. దట్టు పారింక్స్ యొక్క దగ్గర. సో పారింక్స్ కి ఐదర్ సైడ్ లో మనకి 5 pairs ఆఫ్ గిల్స్ అనేవి ఫామ్ అయి ఉంటాయి. సో దిస్ ఇస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ ద స్కోలియోడాన్. సో స్కోలియోడాన్ లో ఉన్నటువంటి రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఆర్గాన్స్ అనేది ఈ యొక్క మనకి మౌత్ పార్ట్ దగ్గర, మౌత్ కింద ఏముంటుంది, బక్కల్ క్యావిటీ అనేది. సో బక్కల్ క్యావిటీ కింద మనకి ఏముంటుంది, పారింక్స్ అనేది ఉంటుంది. సో పారింక్స్ బోత్ సైడ్ లో మనకి గిల్స్ అనేవి లొకేట్ అయి ఉంటాయి. సో దీనికి మౌత్ దగ్గర ఏదర్ సైడ్ లో నాజిల్స్ ఉంటాయి. సో నాజిల్స్ అనేది ఆల్ఫాక్టరీ లోబ్స్ గా వర్క్ చేస్తాయి. సో ఆల్ఫాక్టరీ లోబ్స్ అంటే ఇండికేట్ ద స్మెల్. సో స్మెల్ ని ఐడెంటిఫై చేస్తుంది అనమాట. ఓకే. ఓకే. సో ఇక్కడ మీకు ఫిగర్ లో చూసుకోండి, వాటర్ అనేది సో గిల్స్ నుంచి అంటే అవుట్ సైడ్ నుంచి ఎక్స్టర్నల్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వడం కాకుండా సో మనకు అవుట్ సైడ్ నుంచి మౌత్ లోంచి గిల్స్ అంటే మౌత్ నుంచి బక్కల్ క్యావిటీ నుంచి పారింక్స్ నుంచి ఈ గిల్స్ ని టచ్ చేస్తూ, సో ఈ గిల్స్ ని టచ్ చేస్తూ మనకి ఏమవుతుందంటే వాటర్ అనేది ఫ్లో అనేది ఫామ్ అవుతుంది. ఇక్కడ గిల్స్ నుంచి అంటే గిల్స్ నుంచి ఈ బాడీ ఎంటర్లో ఇక్కడ నుంచి వాటర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. సో దే కమ్ విత్ ది యాంటీరియర్ సైడ్ ఆఫ్ ది మౌత్. సో మౌత్ నుంచి వాటర్ అనేది ఎంటర్ అవుతూ దే ఫ్లో ఆఫ్ ది వాటర్ ఇన్ ద బక్కల్ క్యావిటీ, పారింక్స్ అండ్ కమ్ టు ద గిల్స్ అవుట్ సైడ్ ది. ఈ గిల్ ఇక్కడ పోర్స్ ఉంటాయి. సో వాటిని ఎక్స్టర్నల్ గిల్స్ రేస్ అంటారు. ఈ ఎక్స్టర్నల్ గిల్స్ దగ్గర నుంచి మనకి వాటర్ అనేది వెనక్కి వెళ్ళిపోతుంది. సో ఇలా వచ్చేటప్పుడు వాటర్ అనేది వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఇక్కడ ఉన్నటువంటి గిల్స్ అనేది అబ్జర్వ్ చేసుకుంటే గిల్స్ లో ఫామ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ వాటర్ లైక్ మిక్స్ అయిపోయి ఎక్స్టర్నల్ గిల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే. సో దట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ది స్కోలియోడాన్ ఇన్ ద respiratory system. So in breaths by means of gill pouches on either side of the pharynx. So pharynx laga either side lo manaki gills aneti pouches lo gills aneti locate ayi. So water enters the mouth and after passing through the buccal cavity. So water anedi mouth nunchi after passing through the buccal cavity, pharynx, gill pouches be the gill lamellas. So వీటన్నిటిని టచ్ చేస్తూ గిల్స్ ని కూడా టచ్ చేస్తూ ఎక్స్టర్నల్ గిల్స్ స్లిట్స్ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. సో దట్స్ ద స్ట్రక్చర్ ద గిల్స్ యొక్క స్ట్రక్చర్ అనమాట. సో దే స్కోలియోడాన్స్ లో ఏంటంటే 5 pairs ఆఫ్ గిల్ పౌచెస్ బీయింగ్ ద గిల్స్ లొకేటెడ్ ఇన్ ద పారింక్స్ ఆఫ్ ది అవుట్ సైడ్. సో ఇంటర్నల్ గా చూసుకుంటే ఎండోడర్మల్ మ్యూకస్ మెంబ్రేన్స్ ఆఫ్ గిల్ పౌచెస్ ఇంటర్బ్రాకియల్ septae. This is the rise with the horizontal force is the lamella forms, branchial lamella or gill filaments. These are the chambers of the gills. Okay. So next చూసుకుంటే the branchial lamella have a rich blood supply. So branchial lamellas అనేది have a rich blood supply చేసుకుంటుంది and they have a very thin covering membranes through which blood is exposed to
sea water for an exchange of gases. Each gill pouches has 2 sets of gill lamellas. So one on its anterior wall and other one the posterior side. ఒక గిల్స్ యొక్క స్ట్రక్చర్ మనం ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే, సో ద బ్రాంకియల్ లామెల్లా హ్యావ్ ఎ రిచ్ బ్లడ్ సప్లై. సో ఇక్కడ బ్రాంకియల్ లామెల్లాస్ అనేది బ్లడ్ సప్లైని రిచ్గా సప్లై చేస్తుంది. దే హ్యావ్ ఎ వెరీ థిన్ కవరింగ్ మెంబ్రెన్స్ త్రూ విచ్ బ్లడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సీ వాటర్ ఫర్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్. బ్లడ్ అనేది ఎక్స్పోజ్డ్ ఆఫ్ ది వాటర్. సో వాటర్లో ఎక్స్పోజ్ అయినప్పుడు బ్లడ్ ద్వారాని గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అనేది ఫామ్ అవుతుంది. సో గ్యాసెస్ ఎక్స్చేంజ్లో ఏంటి, కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. ఏది, బ్లడ్ అనేది. సో బ్లడ్లో ఫామ్ అయినటువంటి ఆక్సిజన్ని ఈ గిల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. బ్లడ్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ గిల్స్ బయటకు పంపించేస్తాయి. అలాగే వాటర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ని బ్లడ్లోకి ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో ఈచ్ గిల్ పౌచ్ హ్యాస్ 2 sets ఆఫ్ గిల్ లామెల్స్. ఒక గిల్ పౌచెస్ చూసుకుంటే, ఒక గిల్ పౌచ్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ చూసుకోండి. సో దిస్ ఇస్ ద 1 gill pouch, దిస్ ఇస్ ద 2nd gill pouch, దిస్ ఇస్ ద 3rd, దిస్ ఇస్ 3, 4, దిస్ ఇస్ ద 5. సో ఈ సచ్ టైప్ ఆఫ్ గిల్ పౌచెస్లో మనకి 2 sets ఆఫ్ గిల్ లామెల్లాస్ అయితే ఉంటాయి. అంటే ఒకటి అవుట్ సైడ్ పైన ఉంటుంది, ఇంకోటి కింద ఉంటుంది. సో యాంటీరియర్ సైడ్ ఒకటి, పోస్టీరియర్ సైడ్ ఒకటి అనేది గిల్ లామెల్లాస్ అయితే ఫామ్ అవుతాయి. సో వన్ ఆన్ ఇట్స్ యాంటీరియర్ వాల్ అండ్ అండర్ వన్ ది పోస్టీరియర్ వాల్. ఒకటి యాంటీరియర్ వాల్ దగ్గర ఉంటుంది, ఇంకోటి కింద వైపున పోస్టీరియర్ వాల్ దగ్గర ఈ 2 గిల్ లామెల్లాస్ అనే స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఓకే. సో నెక్స్ట్, ఈచ్ సెట్ ఆఫ్ లామెల్లాస్ ఇస్ ఎ హాఫ్ గిల్ ఆర్ హెమిబ్రాంక్. సో ఒక సెట్ ఆఫ్ లామెల్లాస్ చూసుకున్నప్పుడు, సో మీకు ఫిగర్ చూసుకోండి. ఇక్కడ ఒక సెట్ ఆఫ్ లామెల్లా చూసుకున్నప్పుడు పైన ఒకటి ఒక సెట్ హాఫ్ పార్ట్గా ఉంటే దట్ ఈస్ ద హెమిబ్రాంక్ అంటారు. ఫుల్గా ఉంటే అంటారు. 2 హెమిబ్రాంక్స్ ఉంటే ఏమవుతుందంటే హోలో బ్రాంక్స్ అని చెప్పి చెప్తారనమాట. సో దట్స్ ద లామెల్లాస్ యొక్క స్ట్రక్చర్. సో ఈచ్ సెట్ ఆఫ్ lamella is a half gill or hemibranch. So that gill pouch has 2 hemibranchs. సో 2 hemibranchs ఉంటాయి. సో దస్ టైప్ ఆఫ్ హెమిబ్రాంక్స్ లామెల్లాస్ ఏమంటామంటే హోలోబ్రాంక్ అని చెప్పి చెప్తాం. సో ఇక్కడ ఏంటంటే ద గిల్ pouches are separated from each other by fibromuscular portion called the interbranchial septa. They should more correctly be called intrabranchial septa because each lies between 2 successive gill pouches. ఒక గిల్ pouchesలో 2 హోమోబ్రాంక్స్ అంటే హెమిబ్రాంక్స్ అనేటువంటి లామెల్లాస్ అనేది 2 అటాచ్ అయినటువంటి స్ట్రక్చర్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. సో దాన్ని డివైడ్ అంటే 2 హెమిబ్రాంక్స్ని డివైడ్ చేస్తూ మనకి ఏముంటుందంటే ఇంటర్ బ్రాంకియల్ సెప్టా అనేటువంటి లేయర్ అనేది ఫామ్ చేసుకుని, సో అక్కడ మనకి ఏంటంటే ఫైబ్రోమస్కులర్ పార్షన్ అనే పార్ట్ అనేది ఉండడం వల్ల సో ఇంటర్ బ్రాంకియల్ సెప్టా ద్వారా ఆ 2 హెమిబ్రాంక్స్ అనేది డివిజన్ అవుతాయి. సో దీన్ని డివిజన్ చేసుకోవడం వల్ల ఒక గిల్ pouchesలో 2 సక్సెసివ్ హెమిబ్రాంక్స్ అనేది లొకేటెడ్. సో ఈ 2 హెమిబ్రాంక్స్ ఉన్నటువంటి లామెల్లాస్ యొక్క స్ట్రక్చర్ని హోలోబ్రాంక్ ఆఫ్ ది అంటారు. సో హోలోబ్రాంక్ అని చెప్పి చెప్తారు. ఓకే. సో దట్స్ ద లామెల్లాస్ యొక్క గిల్స్ యొక్క స్ట్రక్చర్. నెక్స్ట్ చూస్తే మీకు కనిపిస్తుంది కదా. సో ఈచ్ బ్రాంకియల్ లామెల్లా హ్యాస్ ఎ లామెల్లాస్ అనేది రిచ్ బ్లడ్ సప్లై. సో మోస్ట్ ఆఫ్ ది బ్లడ్ సప్లై ఇస్ ద వెరీ హైగా ఉంటుంది. సో రిచ్గా ఉన్నటువంటి బ్లడ్ సప్లై ఉంటుంది. అండ్ దే హ్యావ్ ఎ వెరీ థిన్ కవరింగ్ మెంబ్రెన్స్ త్రూ విచ్ బ్లడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సీ వాటర్. సో వెరీ థిన్ కవరింగ్ మెంబ్రెన్స్ ఉంటాయి త్రూ విచ్ బ్లడ్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సీ వాటర్ ఫర్ అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ది గ్యాసెస్. సో గ్యాసెస్ ఎక్స్చేంజెస్ అనేది బ్లడ్ ఎక్స్పోజింగ్ చేసేటప్పుడు బ్లడ్ సప్లైలో మనకి ఈ యొక్క లామెల్లాస్ దాంట్లో మనకి బ్లడ్ ట్రాన్స్పోర్ట్ అనేది హైగా జరుగుతుంది. సో ఈచ్ ఎవ్రీ గిల్ pouch హ్యావ్ ద 2 గిల్ లామెల్స్. ఒక గిల్ pouchలో ఒక సెట్ ఆఫ్ ది గిల్ లామెల్లాస్ అనేది 2 ఉంటాయి. సో వన్ ఈస్ ద యాంటీరియర్ సైడ్ అండ్ సెకండ్ వన్ ఈస్ ద పోస్టీరియర్ సైడ్. ఈచ్ సెట్ ఆఫ్ లామెల్లాస్ ఇస్ హాఫ్ గిల్ ఆర్ హెమిబ్రాంక్. ఒక లామెల్లాస్ అంటే ఒక సెట్ ఆఫ్ లామెల్లాస్ మనం చూసుకున్నప్పుడు ఒక సెట్ ఆఫ్ లామెల్లాస్ ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. సో 2 లామెల్లాస్లో ఒక హాఫ్ని
హెమిబ్రాంక్ అంటారు. సో 2 లామిలాస్ కలిపితే హోలోబ్రాంక్స్ అని చెప్తారు. సో ఒక హెమిబ్రాంక్ అనేది ఒక సైడ్ అంటే యాంటీరియర్ సైడ్ ఉంటుంది. సో సెకండ్ హెమిబ్రాంక్ వచ్చి పోస్టీరియర్ సైడ్ ఉంటుంది. సో ఈ గిల్ పౌచ్ హ్యాస్ 2 హెమిబ్రాంక్స్. ఒక గిల్ పౌచ్ లో ఎన్ని హెమిబ్రాంక్స్ ఉంటాయి? 2 ఉంటాయి. ఒకటి పోస్టీరియర్ సైడ్ ఉంటుంది, ఇంకోటి యాంటీరియర్ సైడ్ అనేది ఉంటుంది. సో ఇలాంటి స్ట్రక్చర్ ద గిల్ పౌచెస్ ఆర్ సపరేటెడ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై ఫైబ్రోమస్కులర్ పోర్షన్. అలా ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది గిల్ పౌచెస్ లో ఆ 2 లామెల్లాస్ సపరేట్ చేయడానికి మనకి ఇంటర్ బ్రాంకియల్ సెప్టా అనేటువంటి మస్కులర్ పోర్షన్ ద్వారా డివైడ్ అవ్వడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకే, దట్స్ ద కాల్డ్ ద బిట్వీన్ ద 2 సక్సెసివ్ గిల్ పౌచెస్. ఒక గిల్ పౌచెస్ లో మనకి 2 హెమిబ్రాంక్స్ యొక్క స్ట్రక్చర్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ the interbranchial septa extend well beyond the branchial lamellus, then each bends posteriorly to form a flap which protect the lamellus as well as external gill slits. The interbranchial septa చూసుకున్నప్పుడు మనకి extended well beyond the branchial lamellus. సో branchial lamellus తో డివైడ్ అయింది. Then each bends posterior to form a flap which protect the lamellus as well as external gill slits. So protection of the ప్రొటెక్ట్ ద లామెల్లాస్, ప్రొటెక్ట్ చేసేటువంటి స్ట్రక్చర్ ఎక్స్టర్నల్ గిల్ స్లిట్స్ దగ్గర మనకి లామెల్లాస్ కి సపోర్ట్ గా ఈ సెప్టా అనేది యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ద ఇన్నర్ పార్ట్ ఆఫ్ ఈచ్ ఇంటర్బ్రాంకియల్ సెప్టమ్ హ్యాస్ ఎ సపోర్టింగ్ కార్టిలేజస్ విస్రస్ ఆర్క్ విత్ స్లెండర్ గిల్ రేస్. సో ఈ ఇంటర్బ్రాంకియల్ సెప్టాకి సపోర్ట్ చేస్తూ మనకి కార్టిలేజస్ విస్రల్ ఆర్క్, సో అది ముదులాస్తో తయారైనటువంటి స్ట్రక్చర్ వచ్చి విస్రల్ ఆర్క్ అనేది గిల్ రేస్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట, దానికి సపోర్ట్ చేస్తుంది. ఓకే, సో విసరల్ ఆర్క్స్ ఆల్సో గివ్ అవుట్ దిస్ రిజిడ్ కూమ్ లైక్ గిల్ రేకర్స్ విచ్ project inwards to protect the internal branchial appendages from entering the food. So visceral arcs and the give out rigid comb like gill rakers. సో కూమ్ అంటే దువ్వెన తెలుసు కదా మీకు. సో ఈ కూమ్లో ఉన్నటువంటి స్ట్రక్చర్ ఎలా ఉంటుందో, ఆ లేయర్స్ ఎలా ఉంటాయో లైక్ దట్ అలా ఉన్నటువంటి లేయర్స్ని గిల్ ర్యాకర్స్ అంటారు. సో ఈ గిల్ ర్యాకర్స్ విచ్ ప్రాజెక్ట్ ఇన్వర్డ్స్ టు ప్రొటెక్ట్ ద ఇంటర్నల్ బ్రాంకియల్ అపెంచెస్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఫుడ్. సో ఇంటర్నల్ బ్రాంకియల్ అపెంచెస్ ఫ్రమ్ ఎంటరింగ్ ద ఫుడ్. సో దీంట్లోకి ఫుడ్ ఎంటర్ కావడానికి ఈ యొక్క కూమ్ లైక్ స్ట్రక్చర్ గిల్ ర్యాకర్స్ అనేది యూజ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, next, so each visceral arc support the posterior branchial lamella or hemibranch of posterior gill pouch. ఒక visceral arcs అనేది అంటే బోన్స్ మస్కులర్ ఉంటుంది కదా, ఫైబ్రస్ తో తయారైనటువంటి మస్కులర్ స్ట్రక్చర్ అనేది. సో దట్స్ ద విసరల్ ఆర్క్. సో దీస్ ఈజ్ సపోర్టెడ్ ఆఫ్ ది posterior branchial lamella. సో posterior branchial lamella ఆర్ హెమిబ్రాంక్ ఆఫ్ posterior gill pouches. సో ఒక హెమిబ్రాంక్ లో ఉన్నటువంటి లామెల్లాస్ లో ఉన్నటువంటి పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి గిల్ పౌచెస్ ని ఇది సపోర్ట్ చేస్తుంది. అలాగే ద అంటీరియర్ బ్రాంకియల్ లామెల్లా ఆఫ్ అంటీరియర్ గిల్ క్లెఫ్ట్స్. సో అంటీరియర్ సైడ్ ఉన్నటువంటి బ్రాంకియల్ లామెల్లాతో పాటు ఈ అంటీరియర్ క్లెఫ్ట్ అనేది సపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది. So these 2 hemibranchs are the demibranchs with their internal branchial septum and visceral arc constitute a complete gill is called holobranch. Okay, you know the holobranch. So oka 2 hemibranchs kalisi demibranchs kalisi with the internal branchial septum to kalisi and the visceral arc constitute a complete gill is called holobranch. So such type of gill structures ni manam holobranch gills అని చెప్పి స్కోలియోడాన్ లో మనకి క్లియర్ గా కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో అలా 4-5 pairs of the gills is located in the either side of the pharynx in the scoliodon head part in the respiratory organ structure అన్నమాట. ఓకే, so next, the posterior hemibranch of a septum has a larger lamella than the anterior one. Thus a gill pouch has 2 demibranchs belonging to 2 adjacent gills. ఇక్కడ the posterior hemibranch of a septum. సో పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి ఒక హెమిబ్రాంక్ అనేది దగ్గర సెప్టమ్ అనేది
లార్జర్ లాంగర్ లామెల్లా దాన్ ద యాంటీరియర్ వన్. సో పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి లామెల్లా అనేది లాంగర్ సైజ్ ఉంటుంది సెప్టమ్ అనేది. సో అలాగే యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి లామెల్లా కన్నా ఇది కొంచెం లాంగర్ సైజ్ లో కనిపిస్తుంది. సో దస్ ఎ గిల్ పౌచ్ హ్యాస్ టూ డెమి బ్రాంక్స్ బిలాంగింగ్ టు టూ అడ్జస్టెంట్ గిల్స్. రెండు అడ్జస్టెంట్ గిల్స్ తో రెండు హెమీ బ్రాంక్స్ కలిసి ఒక హోలో బ్రాంక్స్ గిల్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో ఇన్ డాగ్ ఫిష్ మీన్స్ స్కోలియోడాన్. సో స్కోలియోడాన్ is a higher archbeas, only hemibranchs on its posterior surface. The first 4 branchial arches has a holobranchs, and the 5th branchial arch is without any a branch. Thus its name hemibranchs. Okay, we will see the మీకు ఒకసారి చూసుకోండి ఫిగరు. సో ఇక్కడ మీకు ఏంటంటే, సో దిస్ ద 5 గిల్ పైర్స్ అని చెప్పాను కదా. సో మనకేంటి వన్ పార్ట్లో అంటే ఇక్కడ మనకేంటి ఒక పార్ట్లో ఒక లామెల్లా మనం చూసినప్పుడు, సో ఒక లామెల్లా ఒక గిల్ పౌచ్, దిస్ ద 1 గిల్ పౌచ్. సో 1 గిల్ పౌచ్ లో 2 హెమీ బ్రాంక్స్ ఉంటాయి. సో ఒకటి యాంటీరియర్ సైడ్, ఒకటి పోస్టీరియర్ సైడ్. సో యాంటీరియర్ సైడ్ పోస్టీరియర్ సైడ్ లామెల్లాస్, ఒక యాంటీరియర్ సైడ్ ఉన్నటువంటి లామెల్లాని మనము హెమీ బ్రాంక్ అంటున్నాం. అలాగే సెకండ్ పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి ఒక లామెల్లాస్ ని మనం ఒక హెమీ బ్రాంక్ అంటాం. సో ఈ 2 హెమీ బ్రాంక్స్ ని కలిపి టోటల్ గా ఉన్నటువంటి ఇంట్రాసెప్టమ్ డివిజన్స్ తో డివైడ్ అయిన ఉంటాయి. ఈ గిల్ పౌచ్ మొత్తం ఒక టోటల్ గిల్స్ ని మనం హోలో బ్రాంక్ అని చెప్పి చెప్తున్నాం. సో ఇక్కడ హోలో బ్రాంక్ అనేటువంటి గిల్స్ అనేవి ఉన్నాయి. సో ఇక్కడ ఈ 4 పేర్స్, ఇక్కడ 4 పేర్స్ కనిపిస్తున్నాయి కదా. సో ఈ 4 పేర్స్ లో ఏంటంటే టోటల్ గా ఉన్నటువంటి ఈ 4 పేర్స్ లో హోలో బ్రాంక్స్ గిల్స్ అనేది ఫామ్ చేసుకుంటుంది. సో హోలో బ్రాంక్ యొక్క ఫార్మేషన్ అనేది ఈ 4 పేర్స్ లో మనకి కనిపిస్తుంది. బట్ 5th పేర్ అంటే ఇక్కడ అంటే ప్యారింగ్స్ దగ్గర ఉన్నటువంటి స్పారకిల్స్ దగ్గర ఉన్నటువంటి 5వ జత గిల్స్ అనేది ఏమవుతుందంటే ఓన్లీ సింగిల్ హెమీ బ్రాంక్ అనేది లొకేట్ అయి ఉంటుంది. సో ఈ సింగిల్ బ్రాంచ్ హెమీ బ్రాంక్ ఉండడం వల్ల మనకి 9 పేర్స్ ఆఫ్ ది హెమీ బ్రాంక్స్ అనేవి కనిపిస్తాయి. అంటే యాక్చువల్ గా చూసుకుంటే 5 పేర్స్ కనిపిస్తాయి, కానీ చూడడానికి ఎన్ని కనిపిస్తాయి, 4.5 గిల్స్ మాత్రమే మనకి స్కోలియోడాన్ లో క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. ఓకే, సో వై యు ఆర్ సో 5th ఓన్లీ సింగిల్ హెమీ బ్రాంక్స్ అనేది ఉంది అంటే, సో దే లొకేటెడ్ అట్ ద upper side, anterior side of the hyoid arch is located in the cover of the gill slits. సో ఈ గిల్స్ ని కవర్ చేసి హైడ్ ఆర్క్ అనేటువంటి బోన్స్ ఏంటి ఉండడం వల్ల సో మనకు అక్కడ హెమీ బ్రాంక్ అనేది ఉండదు అనమాట. సో అందువల్ల లాస్ట్ పేర్లో ఏంటంటే ఒకే ఒక హెమీ బ్రాంక్ ఉంటుంది. సో ఒకే ఒక హెమీ బ్రాంక్ ఉంటే అది హోలో బ్రాంక్ కాదు కదా, ఒక గిల్ కాదు కదా. సో ఓన్లీ సింగిల్ హెమీ బ్రాంక్, ఒకే లామెల్లా అనేది ఉంటుందండి. సో ఒకే లామెల్లా ఉండడం వల్ల సో దీంట్లో 4.5 రెస్పిరేటరీ గిల్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఓకే, సో దట్స్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది స్కోలియోడాన్ యొక్క రెస్పిరేటరీ సిస్టమ్. ఓకే, సో అక్కడ గిల్ పోచెస్ లో మనకేమి బ్లడ్ సప్లైస్ హై రిచ్ గా జరిగినప్పుడు సో మనకి యాంటీరియర్ వాళ్ళు అండ్ పోస్టీరియర్ వాళ్ళ దగ్గర మనకి గిల్స్ లామెల్లా వాటర్ లో మూవ్ అవుతూ ఉన్నప్పుడు సో వాటర్ లో ఉన్నటువంటి ఆక్సిజన్ అనేది ఈ గిల్స్ ఏం చేస్తే అబ్జర్వ్ చేసుకుంటే ఆఫ్టర్ దట్ దే రిమూవ్ ఆఫ్ ది కార్బన్ డైఆక్సైడ్ రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక గిల్ ని మనం అబ్జర్వ్ చేసుకున్నప్పుడు ఒక గిల్ అనేది ఒక గిల్ పౌచ్ లో లొకేట్ అయి ఉంటుంది. సో గిల్ పౌచ్ లో ఎందుకు ఉంటుందంటే ది ప్రొటెక్ట్ ద గిల్. సో గిల్ అనేది ప్రొటెక్ట్ గా ఉండడం కోసం ఒక గిల్ పౌచ్ లో ఇది లొకేట్ అయి ఉంటుంది. ఈచ్ గిల్ ని మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నప్పుడు ఒక గిల్ లో 2 హాఫ్ గిల్స్ ఉంటాయి. సో 2 హాఫ్ గిల్స్ అనేది లామెల్లాస్ అనేది మనం ఇండికేట్ చేస్తాం. అలా 2 లామెల్లాస్ ఉంటే అది ఒక గిల్ అనేసి మనం ఐడెంటిఫై చేస్తాం. సో ఇక్కడ ఏంటంటే ఈచ్ లామెల్లాని మనం ఏమంటున్నాం హెమీ బ్రాంక్స్ అంటున్నాం. సో అలా 2 లామెల్లాస్ అనేవి ఉంటే మనకేంటి 2 హెమీ బ్రాంక్స్ ఉంటాయి. సో ఒక గిల్లో ఎన్ని లామెల్లాస్ ఉంటాయి, 2 లామెల్లాస్ ఉంటాయి. అంటే ఎన్ని హెమీ బ్రాంక్స్ ఉంటాయి, అలాగే 2 హెమీ బ్రాంక్స్ ఉంటాయి. సో ఈ 2 హెమీ బ్రాంక్స్ ను డివైడ్ చేసి మనకి ఏముంటుంది, ఇంటర్ బ్రాంకియల్ సెప్టాతో మనం మస్కులర్ ఫైబర్స్ తో తయారైనటువంటి ఇంటర్ బ్రాంకియల్ సెప్టా ద్వారా దే డివైడ్ విత్ ద 2 సక్స్ గిల్స్ లామెల్లాస్ అయితే డివైడ్ అవుతాయి. సో అప్పుడు పోస్టీరియర్ సైడ్ ఉన్నది లాంగర్ దాన్ ది యాంటీరియర్ సైడ్ కన్నా కొంచెం లాంగర్ సైడ్ లో మనకి కనిపిస్తుంది.
సో ఈ టోటల్గా ఉన్నటువంటి ఈ స్ట్రక్చర్ని మనం ఏమంటున్నాం, హోలోబ్రాంక్స్ అని చెప్పి అంటున్నాం. సో ఈ హోలోబ్రాంక్ స్ట్రక్చర్స్ అనేది ఈ స్కోలియోడాన్స్లో మనకి ఏంటంటే ఓన్లీ ద 4 pairs ఆఫ్ ఫుల్గా ఉన్నటువంటి హోలోబ్రాంక్స్ అనేటివి మనకి 4 pairs కనిపిస్తాయి. రిమైనింగ్ ఆఫ్ ది 1 pair అనేది ఏమవుతుందంటే మనకి హైడ్ ఆర్క్ అనేటువంటి బోన్స్ ఉండడం వల్ల సో 1 పోస్టీరియర్ సర్ఫేస్ అంటీరియర్ సైడ్ ఉన్నటువంటి హెమిబ్రాంక్ అనేది ఉండదు. ఓన్లీ పోస్టీరియర్ సైడ్ ఉన్నటువంటి హెమిబ్రాంక్ మాత్రమే మనకి కనిపిస్తుంది. సో దట్స్ వై యూ విల్ సీ ద రెస్పిరేటరీ ఆర్గన్స్ ఇన్ ద respiratory gills in the Scoliodon. They will indicate the 9 hemibranchs in the body of the pharynx. So body of the Scoliodon. So Scoliodon lo manaku 9th branchial arcs maatrame kanipistundi. So that's full ga unnatuvanti holobranchs aithe 4 pairs untayi. Half hemibranchs vachi single ga untundi. So hemibranchs an etukunte 9 untayi. So total ga unnatuvanti holobranchs eni 4. So ఒకటి హెమిబ్రాంక్ ఉంటుంది. సో అందువల్ల మనకి ఇక్కడ ఏంటంటే స్కోలియోడాన్లో మనకి సో 4.5 గిల్ పేర్స్ అనేవి ఉన్నాయి అని చెప్పి మనము తెలుసుకున్నాం అనమాట. ఓకే, దిస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇన్ ద స్కోలియోడాన్స్ యొక్క స్కోలియోడాన్లో ఉన్నటువంటి రెస్పిరేటరీ సిస్టంలో ఉన్నటువంటి ఆర్గాన్స్ అనమాట. సో రెస్పిరేషన్లో మనకి స్కోలియోడాన్ ఏం చేస్తుంది, దీస్ ఆర్ ఇన్ అక్వాటిక్ అనిమల్ కాబట్టి సో ద అనిమల్ రెసిస్టెడ్ ఇన్ వాటర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ లవ్ విత్ ది వాటర్. సో ఈ బ్రీత్ ద వాటర్ అనిమల్స్ అంతా మ్యాక్సిమం అంటే 100 మ్యాక్సిమం గిల్స్ అనేటివి రెస్పిరేటరీ ఆర్గాన్స్గా కనిపిస్తాయి. సో ఈ రెస్పిరేటరీ ఆర్గాన్స్లో గిల్స్ ఇస్ ద ఫుల్లీ డెవలప్డ్ పార్ట్ ఆఫ్ ది గిల్స్. సో రెస్పిరేషన్లో మనకి గిల్స్ అనేది చాలా ప్లే రోల్ చేస్తుంది. సో వాటర్ అనేది ఎంటర్స్ ద మౌత్ అండ్ ఆఫ్టర్ పాసింగ్ త్రూ ద బక్కల్ క్యావిటీ. సో వాటర్ అనేది మౌత్ ద్వారా మనకు బక్కల్ క్యావిటీ ద్వారా ప్యారెంట్స్ నుంచి గిల్స్ పౌచెస్లోకి అలాగే దట్టు గిల్ లామిలస్లోకి ఎంటర్ అయ్యి గిల్స్ని టచ్ చేస్తూ మనకి ఎక్స్టర్నల్ గిల్స్ రీస్ ఆఫ్టర్ బాతింగ్ ద గిల్స్. సో ఎక్స్టర్నల్ గిల్స్ ద్వారా బయటికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో అలాగే ఒక స్కోలియోడాన్లో మనం చూసుకుంటే సో అందులో మనకు 5 pairs ఆఫ్ గిల్ పోచెస్ అనేది గిల్స్ 5 pairs ఆఫ్ పోచెస్లో 5 pairs ఆఫ్ గిల్స్ 5 pairs ఆఫ్ గిల్స్ అనేది అరేంజ్డ్ ఇన్ ద సిరీస్ ఆఫ్ ది బిహైండ్ ఆఫ్ ది ప్యారెంట్స్ ఇస్ ద లాటరల్ సైడ్ ఆఫ్ ది ఎదర్ సైడ్ ఆఫ్ ది బాడీ. ఓకే, ఇన్ హెడ్ పార్ట్. సో ఈచ్ గిల్ పోస్ ఒకసారి చూసుకుంటే దట్స్ ద compressed anterior posterior and communicate with the cavity of the pharynx through the large internal branchial aperture with the anterior excavator narrow external branchial apertures అన్నమాట. సో ఇంటర్నల్గా చూసుకున్నప్పుడు గిల్ పౌచెస్లో మ్యూకస్ మెంబ్రెన్స్ ఎండోడర్మల్ నుంచి తయారైనటువంటి మ్యూకస్ మెంబ్రెన్స్ కవర్డ్ విత్ ద గిల్ పౌచెస్. అలాగే ఇంటర్ బ్రాంకియల్ సెప్టా అనేది రైజ్ టు ద సిరీస్ ఆఫ్ ది హారిజెంటల్ ఫోల్డ్స్ ఇన్ ద లామిల్లిఫార్మ్స్ బ్రాంకియల్ లామిల్లిఫార్మ్స్లో ఫామ్ అవుతుంది. ఇది ఈ మ్యూకస్ మెంబ్రెన్స్ అదే ఇంటర్ బ్రాంకియల్ సెప్టా. ఓకే, సో దిస్ ద ఫిగర్ ఆఫ్ ది స్కోలియోడాన్. సో స్కోలియోడాన్లో ఉన్నటువంటి ఒక రెస్పిరేటరీ సిస్టమ్ యొక్క ఆర్గాన్ సిస్టమ్ వచ్చి ఈ ఫిగరు. సో ఈ ఫిగర్లో మనకి ఏంటంటే హెడ్ పార్ట్లో ఉన్నటువంటి గిల్స్ అనేది మనం క్లియర్గా చూడొచ్చు. సో హెడ్ పార్ట్లో ఉన్నటువంటి యాంటీరియర్ సైడ్ మనకి మౌత్ అనేది ఉంటుంది. మౌత్ తర్వాత బక్కల్ క్యావిటీ తర్వాత మనకేది ప్యారింగ్స్ ఉంటుంది. సో ప్యారింగ్స్ యొక్క ఏదో సైడ్ ఆఫ్ ది ప్లేస్లో మనకి గిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ గిల్స్ అనేవి ఓవరాల్గా 5 pairs ఆఫ్ గిల్స్ లొకేటెడ్ ఇన్ ద బాడీ ఇన్ ద స్కోలియోడాన్. బట్ ఈచ్ గిల్స్ మనం అబ్జర్వ్ చేసి చూసుకున్నప్పుడు ఈచ్ గిల్లో మనకి ఏంటంటే 2 లామెల్లాస్ ఉంటాయి. ఒక లామెల్లాని హెమిబ్రాంక్స్ అంటారు. సో ఇంకొక లామెల్లాని హెమిబ్రాంక్ అంటారు. యాంటీరియర్ సైడ్ ఉంటుంది ఒక లామెల్లా అండ్ సెకండ్ వచ్చి పోస్టీరియర్ సైడ్ ఉంటుంది. సో దీస్ 2 lamellas is complete with the rise of the gill pouches. Gills is called the holobranchs. సో హోలోబ్రాంక్ అని చెప్పి చెప్తాం. సో ఇలా హోలోబ్రాంక్స్ యొక్క హెమిబ్రాంక్స్ కలిపి 2 హెమిబ్రాంక్స్ కలిపి ఉన్నటువంటి బ్రాంక్ని హోలోబ్రాంక్ అని చెప్పి చెప్తాం. సో ఈ హోలోబ్రాంక్ని మనకి ఈ యొక్క స్కోలియోడాన్స్లో 4 pairs ఆఫ్ హోలోబ్రాంక్స్ ఉంటాయి.
1 పేర్ ఆఫ్ ది హెమిబ్రాంక్స్. సో టోటల్గా 9 హెమిబ్రాంక్స్ ఉన్నటువంటి స్ట్రక్చర్ అనేది మనకి గిల్స్లో మనకి ఇక్కడ స్పోలియోడాన్లో క్లియర్గా కనిపిస్తుంది అనమాట. సో రిమైనింగ్ 5th పేర్ ఆఫ్ ది ఒక సింగిల్గా పోస్టీరియర్ సైడ్ హెమిబ్రాంక్ ఉన్నటువంటి రీజన్ ఏంటంటే హైడార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సైడ్ ఆఫ్ ది బాడీ. సో బాడీ దగ్గర హైడార్క్ బోన్స్ అనేవి ఉండడం వల్ల, క్రిస్టల్ ఆర్గాన్స్ ఉండడం వల్ల సో మనకు పోస్టీరియర్ సైడ్ సింగిల్ లామెల్లాస్ అనేవి ఉండడం అనేది జరుగుతుంది అనమాట.